నమస్తే అండి. నా పేరు కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు. నేను తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చానండి. నేను తెలంగాణ సెట్టిబల్జ సంక్షేమ సంఘం స్టేట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. సో ఈరోజు సత్యబాబు గారి ఆహ్వానం మేరకు మరి రాజమండ్రి మహాధన్ కార్యక్రమానికి మేమంతా రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మేము దగ్గరుండి పరిశీలిస్తున్నాము. సో మాకున్న సమాచారం మేరకు ఇప్పటికే జనాభా అందరూ వస్తూ ఉన్నారు. సో భారీగా జన సమీకరణ జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం అండి. సత్యబాబు గారు మీకు తెలుసు కాబట్టి ఆయన పనితీరు ఎలా ఉంటుందండి? అంటే ఇప్పుడు తీసుకున్న పదవికి ఆయన చేస్తారంటారు, కష్టపడతారంటారు. సో నాకు తెలిసిన సమాచారం మేరకు మన కుడిపూడి సత్యబాబు గారు మరి 94 నుంచి కూడా టీడీపీలో పనిచేస్తున్నారు. మరి పార్టీ కష్టాలు ఉన్నప్పుడు కూడా పార్టీని వదలకుండా ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేసుకుంటూ వచ్చి ఈరోజు మరి ఈ స్టేట్ సెట్టిబల్జ కార్పొరేషన్ పదవిని ఆయన తీసుకున్నారంటే చంద్రబాబు గారు కార్యకర్తకి ఎలాంటి అవకాశాలు ఇస్తారు, పనిచేసే కార్యకర్తకి అది పెద్దవాళ్ళ చిన్నవాళ్ళని చూడకుండా కేవలం పనితీరును బట్టే ఇక్కడ అవకాశాలు ఉంటాయని చెప్పడానికి మరి ఈరోజు సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుడిపూడి సత్యబాబు గారి యొక్క పదవే దాని నిదర్శనం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నామండి. సార్ చూసుకుంటే గడిచిన 5 ఏళ్లలో అప్పుడు ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? నిజానికి గడిచిన 5 ఏళ్లలో నాకు తెలిసి రాజకీయ అవగాహన మాకుంది కాబట్టి ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతటి దారుణమైన పరిపాలన లేదు అని చెప్పడానికి మరి మొన్న జరిగిన ఎలక్షన్సే నిదర్శనం అండి. ఎందుకంటే కూటమికి 164 సీట్లు ఇవ్వడం అంటే మరి ఎప్పుడో ఎన్టీఆర్ గారు హయాంలో జరిగిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత అంత భారీ మెజారిటీ మరి జనసేనకి 21కి 27 రావడం కూడా ఇవన్నీ కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి పనితీరు నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో మరి ఎక్కడా కూడా సామాన్యులకు న్యాయం జరగలేదు అని భావించి ప్రతి సామాన్య కార్యకర్త సామాన్య ప్రజలు మరి కూటమికి భారీ మెజార్టీని అందించడానికి కేవలం జగన్ ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నానండి. సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు స్వర్ణాంధ్ర 2047 విజన్ తీసుకొస్తాను అని చెప్పేసి ప్రజలకి ఒక నినాదం అయితే ఇచ్చారు. అది సాధ్యమవుతుంది అంటారు? గతంలో మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే విజన్ 2020 అని చెప్పేసి ఆ రోజులో ప్రకటించారు చంద్రబాబు గారు. మరి కొంతమంది అది సాధ్యమేనా అని చెప్పేసి చాలామంది వ్యతిరేకించి వెటకారంగా మాట్లాడే సందర్భాలు కూడా మనం చూసాము. కానీ ఈరోజు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ కనుక మనం చూసినట్టయితే ప్రపంచ దేశాలన్నీ కూడా హైదరాబాద్ని చూడాలి అని చెప్పేసి మరి ప్రపంచ నాయకులందరూ కూడా హైదరాబాద్ వచ్చి వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజు చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు హైదరాబాద్కి అంతటి పేరు రావటం, అంత డెవలప్మెంట్ రావటం, ప్రపంచ స్థాయి నగరంగా ఈరోజు హైదరాబాద్ తీర్చిదిద్దుకుందంటే దానికి కారణం కేవలం చంద్రబాబు గారే. మరి ఈరోజు విజన్ 2047 ఏదైతే ప్రకటించారో చంద్రబాబు గారు ఏది చేసినా ఆయనకు ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికబద్ధంగానే ఆయన పనిచేస్తారు. ఆయన వెనకాల అకుంఠిత దీక్ష ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేసినా అది సక్సెస్ అవుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నానండి. ప్రస్తుతం చూసుకుంటే పెట్టుబడులు ఎలా ఉన్నాయి? పెట్టుబడులను తీసుకొస్తున్నారంటారు రాష్ట్రానికి? సార్ ఏ రాష్ట్రమైనా సరే ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఇప్పటికే 14 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోంచి మరి జగన్ ప్రభుత్వం తీసుకెళ్ళిపోయింది. మరి వాటి నుంచి బయటపడడానికి ఓవర్నైట్లో మార్పు వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తలేదు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు 1వ తారీఖుకి జీతాలు సక్రమంగా వస్తున్నాయి. మరి 1వ తారీఖుకి పెన్షన్స్ వస్తున్నాయంటే ఇది కేవలం చంద్రబాబు గారి యొక్క పనితనమే అని చెప్పేసి అయితే నాలాంటి మేధావులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మీకు దీనికి ఒకటే నిదర్శనం, చంద్రబాబు గారు ఏదైతే విజన్ 2047 చెప్పారో అది 100కి 100% జరిగి తీరుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకున్నాను సార్. ఇంకా వేదిక మీద అతిరథ మహారాజులు చాలా మంది ఉన్నారు. దయచేసి అంగీత భావించవద్దని మనం చేస్తున్నాను. ఒక్క నిమిషం. హైదరాబాద్ నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈ సభకు వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడాను, అదేవిధంగా సభ అధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ముఖ్య అతిథులు మిత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారికి, పెద్దలు పెద్దల సత్యనారాయణ గారికి మరియు మిగిలిన పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు ముఖ్యంగా కుడిపూడి సత్యబాబు గారికి మేము తెలంగాణ సెట్టిబల్జ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేసుకున్నాము. అదేవిధంగా వారి కార్పొరేషన్ డైరెక్టర్స్ 15 మందికి కూడాను మా తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు.
ఒక విషయం మీ అందరికీ మనం చేయాలి సార్. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంగా మరి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి శెట్టిపల్లె సోదరులందరూ కూడా అందరూ ఏకమయ్యి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి అత్యధికమైన మెజార్టీతో గెలిపించారు. దాంట్లో ముఖ్యంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి అనేక మంది లక్షలాది మంది ప్రజలు కూడా ఉన్నారు. మరి వారికి కూడా మీరు ఎంతో కొంత సాయం చేస్తారని అభినందిస్తూ వారిని కూడా చిన్న సమస్య ఉంది తెలంగాణ ప్రజలకి, మన చెట్టుపల్లి సోదరులకి. అక్కడ మమ్మల్ని బీసీ నుంచి తొలగించి ఓసీలో పెట్టడం జరిగింది. మరి గతంలో ఎన్నోసార్లు ఈ విషయం మీద పోరాటాలు చేశాము, కానీ మాకు న్యాయం జరగలేదు. రీసెంట్ గా సత్యబాబు గారు మా దగ్గరకు వచ్చినప్పుడు వారు ఒకటే మాట ఇచ్చారు, సార్ నేను చెట్టుపల్లి కార్పొరేషన్ ఆంధ్రాకి అయినప్పుడు కూడాను తెలంగాణ సమస్యను కూడా నేను భుజాన్ని వేసుకుని మీ సమస్యను పరిష్కారం చేస్తాను, దానికి మీ వంతు కృషిగా మీరు మెమోరాండం పట్టుకురండి అని చెప్పడంతో నేను ఈరోజు ఒక మెమోరాండం తీసుకొచ్చి వారికి ఇవ్వడానికి తీసుకొచ్చాను. అది మన మంత్రివర్యులు సుభాష్ గారు దాన్ని స్వీకరించి మన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారికి ఇచ్చి మా యొక్క తెలంగాణ సమస్యని పరిష్కారం చేయవలసిందిగా వారికి నేను విన్నవించుకున్నాను సార్. అదేవిధంగా మరి చెట్టుపల్లి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి సత్యబాబు గారు కూడా మా తెలంగాణ చెట్టుపల్లి సంక్షేమ సంఘం తరఫున మా సమస్యని సీఎం గారి దృష్టి తీసుకెళ్లి పరిష్కారం చేస్తారని చెప్పి భావిస్తూ వారికి కూడా ఒక మెమోరాండం ఇస్తున్నామండి. దయచేసి సత్యబాబు గారు ఇది